వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నంద్యాల జిల్లా చాకలమర్రి చెందిన కీర్తన ప్రస్తుతం మనతో ఉంది. అసలు కీర్తన ఎవరు, నంద్యాల జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి ఎందుకు వచ్చింది అని అనుకుంటారేమో. అయితే కీర్తన చిన్నప్పుడే, అంటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు చేతులు మొత్తము ఏళ్ళు జాయింట్ అయిపోయి ఉన్నాయి. ఒకసారి చూపాను. ఈ తర్వాత 1-2 సార్లు శస్త్రచికిత్స చేసి ఏళ్లను ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. అలా అని కీర్తన అధైర్యపడలేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారన్న కాన్సెప్ట్తో ఆమె ముందుకు సాగింది. 5,000 పైచిలుకు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కి అందరూ మన్ననలు పొందింది. ప్రధానంగా వీళ్లకు నెల్లూరు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పిటి జగన్నాథం, పద్మజ దంపతులు వీళ్లకు, ఆ కుటుంబానికి, కీర్తనకు ఎంతో ప్రోత్సాహంతో కీర్తన ఇంకా నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలంటే మేమున్నామంటూ వెన్నెదట్టి ముందుకు నడిపారు. ప్రస్తుతము ఈరోజు మంచి పేరు సంపాదించుకొని మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రముఖులు మాత్రం అభినందించారు. ప్రస్తుతం ఈరోజు నెల్లూరుకు వచ్చి జగన్నాథం, అదేవిధంగా పద్మజ ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరిగింది. కీర్తనతో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. ప్రస్తుతం కీర్తన మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. కీర్తన, నమస్తే. నమస్తే. ముందుగా నీకు ఆర్టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్. సో ఏం చదువుకుంటున్నావు, ఎక్కడ పుట్టి పెరిగింది, మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి చెప్పు. నా పేరు కీర్తన, నేను 8th క్లాస్ చదువుకుంటున్నాను. మా పేరెంట్స్ నేమ్ వచ్చేసి బాలిరెడ్డి విజయలక్ష్మి. ఇప్పుడు ఎక్కడ చదువుకుని విద్యాభ్యాసం అంతా ఎక్కడ? అంటే ఫస్ట్ మాకి మీ తల్లిదండ్రులు, అమ్మ నాన్న పేర్లు, అదేవిధంగాను నీ విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ సాగింది? నా పేరు కీర్తన, నేను నంద్యాల డిస్ట్రిక్ట్ చాగల్లమర్రి మండలంలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ నుంచి 8th క్లాస్ చదువుతున్నాను. ఆ స్కూల్ నుంచి నేను డిస్ట్రిక్ట్ వైజ్గా నంద్యాల డిస్ట్రిక్ట్లో అందరికీ సెలెక్షన్స్ పెట్టి, డిజేబుల్ పీపుల్స్కి సెలెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. మేడం చెప్పింటే నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు గెలుస్తావు, నువ్వు వెళ్ళిరా అని నన్ను అక్కడి వరకు పంపించి, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ గండికోటలో 1 month ట్రైనింగ్ ఉంది, అక్కడ నువ్వు సక్సెస్ అయితే మళ్ళీ లదాఖ్ వెళ్తావని చెప్పి గండికోటకు గండికోటలో మళ్ళీ 5 days రెస్ట్ లేకుండా ట్రైనింగ్ ఇస్తుంది. సెలెక్షన్స్ జరిగాయి. 5 daysలో 35 members అలా సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్షన్స్లో నేను ఉన్నాను. మళ్ళీ 1 monthలో మళ్ళీ లడాఖ్కి సెలెక్ట్ చేశారు. అక్కడ కూడా 25 membersలో నేను కూడా ఉన్నాను. ఆ 25 membersని మళ్ళీ 4 membersని అక్కడ 21 membersని ఫిల్టర్ చేసి మళ్ళీ ఈబీసీకి వెళ్ళాం. అక్కడ ఆల్టిట్యూడ్కి, లడాఖ్లో ఏంటి అంటే అక్కడ ఆల్టిట్యూడ్కి మనము అలవాటైతే అక్కడ ఈజీగా ఉంటుందని ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ అని లదాఖ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈబీసీ, మళ్ళీ 1 month తర్వాత ఈబీసీకి వెళ్ళి ఈబీసీ కంప్లీట్ చేసి వచ్చాం. ఒకటి కీర్తన, ఇప్పుడు నాకు ఈ వేళ్ళు చేతులు బాగలేవు, నేను ఆ సాహసం చేయగలను లేదన్న భయం అనేది నీకు రాలేదా? రాలేదు. ఎట్లా నీకు స్ఫూర్తి ఎట్లా అసలు? అంటే మామూలుగా లేడీసు చదువుకొని బ్యాంకు లేకుంటే డాక్టరు ఆ విధంగా కావాలి, లేదంటే స్పోర్ట్స్లో ఏదైనా సున్నితమైన ఈ చిన్న శ్రమ లేకుండా, ఇది చాలా కష్టతరమైన ఇది, దాన్ని ఎందుకు ఎన్నుకున్నావు? కష్టం లేని ఫలితం ఉండదు కదా సార్, కష్టం వెనుకలే ఫలితం ఉంటుంది ఎక్కువ. అంటే ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలన్న ఇది నీకు ఎందుకు కలిగింది? అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కాను సార్.
ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నీ ఎయిమ్ ఏంటి? మళ్ళీ మాకు ఒలింపిక్స్ ఉన్నాయి సార్, మాకు సపరేట్గా అకాడమీలో మాకు ట్రైన్ చేసి మళ్ళీ ఇంటర్నేషనల్స్లలో మెడల్ తేవాలనేది మా మా లక్ష్యం సార్. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ బాబు గారిని కూడా కలిశారు. ఆయన ఏం చెప్పారు మీకు? మీ వెనుక మేమున్నాము, నేనున్నా, మీరు ఎంత దూరం కావాలంటే అంత దూరం, మీరు ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళండి, నేను నేను మీ వెనుక నేనున్నాను కదా అని స్ఫూర్తినిచ్చారు. అంటే ఇంకా మీకు లోకేష్ బాబు చెప్పిన తర్వాత ఇంకా ధైర్యం అనిపించిందా? అవును సార్. ఇంకా ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నావు, దీనివల్ల ఈ చదువుకు డిస్టర్బ్ ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా? చదువులో 50%, ఏబీసీలో 50% కాన్సన్ట్రేట్ చేస్తాను. మొత్తం మీద చదువుకుని ఏం కావాలని నీ మనసులో ఉంది? ఇంకా ఏదో ఒకటి, డాక్టర్ కావాలా, కలెక్టర్ కావాలా, లేదంటే పోలీస్ ఆఫీసర్ కావాలా? అట్లేం లేదు సార్, జాబ్ ఉంటే చాలు సార్. ఓకే. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు? మా నాన్న వచ్చేసి ఫార్మరు, మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ సార్. ఎంతమంది అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు? నేను మా అక్క సార్. ఇద్దరే? ఓకే. అంటే మీ నాయన ఒక చిన్న రైతు అయినా మీ నాయన పేరు నిలబెడతారా? నిలబెడతాం సార్. సరే, ఓకే, బాగానే ఉంది. మీరు నంద్యాల జిల్లా నుంచి ఇక్కడ పిటి జగన్నాథం గారు, అదేవిధంగా పద్మజ మేడం ఉన్నారు. వాళ్ళ ఆశీస్సుల కోసం అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేను ఎప్పటికైనా ఎక్కడున్నా మా తాత సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్. అందుకని యాక్చువల్గా చెప్పాలంటే మా మదర్ ఒప్పుకోలేదు సార్. అంటే సైన్ పెట్టించుకుంటారు కదా ఆ డాక్యుమెంట్స్ మీద, ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు అని మా అమ్మ భయపడింటే, మా తాత చెప్పింటే మా అమ్మ ఏమనకుండా పంపించింది సార్. మా తాత మీద నమ్మకం అంతా. నేను ఇంత దూరంలో ఉన్నా అంటే అది మా తాత మా అమ్మమ్మ వాళ్ళని సార్. మీ తాత మీ అవ్వ అంటే మీకు అంత అభిమానమా? అవును సార్. మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ. మీ తాత ఏం చెప్తున్నాడు? ఈ ఎవరెస్ట్ శిఖరాలు కానీ, చదువుకోవడంలో కానీ ఎట్లా ప్రోత్సహిస్తున్నాడు? మీరు ఎంత దూరం వెళ్ళినా మీ వెనకాల నా సపోర్ట్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఉంటా మీ వెనకాల అని ప్రోత్సహిస్తారు సార్. ఓకే. మొత్తం మీద ఎవరెస్ట్ శిఖరాలు ఒక దేశ స్థాయిలో గర్వపడే విధంగా పేరు సంపాదిస్తూ ఉంటావా? ఓకే. ఇది పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. చిన్న వయసు, 8th క్లాసు కీర్తన. ఆ పాప చాలా ధైర్యంతో, అంటే 2 చేతులు ఏళ్ళు లేకున్నప్పటికీ చాలా ధైర్యంగా ఆమె ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కి అక్కడ అందరి మన్ననలు పొందుతుంది. మంత్రి లోకేష్ బాబు సైతం శభాష్ అనిపించుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా వీళ్లకు బ్యాక్గ్రౌండ్ నెల్లూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పిటి జగన్నాథం దంపతులైన పద్మజ, వీళ్ళిద్దరూ వాళ్లకు ప్రోత్సహించి ఆర్థిక పరంగా మరింత అన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళమంటూ ధైర్యం చేస్తున్నారు. అందుకే ఈరోజు నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ బిడ్డలు, అంటే వాళ్ళని అవ్వ తాత అన్నట్టు పిలుస్తుంటారు, వాళ్ళ ఆశీస్సుల కోసం అక్కడి నుంచి రావడము నిజంగా అది చెప్పుకోదగిన విషయము. అదేవిధంగా కాకుండా పిటి జగన్నాథము అంటే ఆయన బయటకు తాను ఇచ్చే ఇది వేరే వాళ్లకు అసలు ఈ చేతితో కూడా తెలియకూడదు. ఆ విధంగా ఇప్పటికే నాకు తెలిసి అయితే ఒక 15-16 మంది నిరుపేద పిల్లల్ని కూడా ఆయన దగ్గర తీసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన కూడా ఆర్టీవీ తరపు నుంచి మేము మరింత అభినందనలు తెలుపుతున్నాం. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి.